ఇక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్న తీరును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తప్పుపట్టారు. అసలు ప్రాజెక్ట్ దగ్గరకు నీరు రాకుండా నిర్మిస్తున్న కాఫర్ డ్యామ్ నే నిజమైన డ్యామ్ అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు ఉండవల్లి. పోలవరం నిర్మాణమే పెద్ద కన్ఫ్యూజన్ గా ఉందని వ్యాఖ్యానించారు మాజీ ఎంపీ. పోలవరం ప్రాజెక్ట్ వస్తే మాత్రం నాకు ఎందుకో ఒక నమ్మకం, రాయలసీమలో ఈ 4 జిల్లాలు ఇప్పుడున్న దానికన్నా 100% ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇరిగేషన్ 200-300 కూడా అవ్వచ్చు, 100% అయితే మినిమం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కాపర్ డ్యామ్ అంటే టెంపరీగా ఒక అడ్డుకట్టేసి ఆ సమ్మర్ టైంలో సీజన్ టైంలో అడ్డుకట్ట వేయటం వల్ల చిన్న చిన్న వాటర్ ఫ్లోస్ ఉంటే ఆగిపోతాయి. ఎక్కడైతే వీళ్ళు వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ చేసే ఏరియాకు నీళ్లు రాకుండా ఉండటం కోసం వేసేదాన్ని కాపర్ డ్యామ్ అంటారు. ఆ కాపర్ డ్యామ్ అనేది మళ్ళీ ఫ్లడ్ రాగానే తీసేస్తారు. ఆ కాపర్ డ్యామే మెయిన్ డ్యాము, దాన్ని 41 మీటర్లకు పెంచుతాను, పెంచి దాని నుంచే వాటర్ ఇచ్చేస్తాను అంటున్నాడు ఆయన. అంటే అసలు పోలవరం ప్రాజెక్ట్ కాదు ఆయన కడుతున్నది, అక్కడ ఒక ఆనకట్ట కడతాడనమాట. అక్కడ ఒక ఆనకట్ట కట్టి ఆ ఆనకట్ట నుంచి 41 మీటర్లకు ఎందుకు పెంచాలంటే రాజశేఖర రెడ్డి కట్టినటువంటి కాలువల్లోకి వాటర్ వెళ్ళాలంటే కనీసం 41 ఉండాలి. ఆ 41 ఉంటేనే ఆ వాటర్ ఫ్లో వెళ్తుంది. 41 కట్టి గ్రావిటీ మీద వాటర్ ఇచ్చేస్తాను అంటున్నాడు. నా 18కి ఇస్తాడేమో, ఇలా కాపర్ డ్యామ్ కట్టో లేకపోతే నేను బకెట్లతో తోడి పోస్తాను. ఇప్పుడు పోయలేదా పట్టిసీమ మోటార్ ఎట్టి తోడాడు ఆయన, రేపు బకెట్లతో తోడతానంటాడు. పోలవరం అన్నది దాని హైటు, దాని వ్యవహారం, దాని రిజర్వాయర్ కెపాసిటీ ఎంత, దానివల్ల వచ్చేటువంటి పవర్ ఎంత వస్తుంది, జనరేషను 960 మెగావాట్స్ పవర్ జనరేషను, ఎన్ని టీఎంసీ స్టోరేజీ, ఎంత డెట్ స్టోరేజీ. అసలు పోలవరం కడితే దాని రూపే, మన స్టేట్ రూపే మారిపోతుంది. అందుకే హైదరాబాద్ పోయిందని మీరేం బాధపడక్కర్లేదు, పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చేస్తున్నామని చెప్పింది వాళ్ళు. అందుకే చెప్పి మేమే కడతామన్నారు, కేంద్ర ప్రభుత్వం కట్టాలి, మరి వీళ్ళే కడతామని తీసుకున్నారు. నిన్నేమో ఉమాభారతి గారు అంటారు ఇది కట్టడం మోడీ గారి బాధ్యత అంటారు, ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కడతారంటే నేనే కట్టి చూపిస్తానని ఈయన అంటాడు. కన్ఫ్యూజన్ ఉంది. నాకైతే పోలవరం పూర్తయ్యి గ్రావిటీ మీద వాటర్ వెళ్ళడం 18లో అసాధ్యం అండి.